ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు కలిగి ఉన్న అందరూ రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సాయంత్రం వేళ సమయంలో ఈ యొక్క 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల యొక్క ప్రారంభంలో ఆ యొక్క ప్రారంభ అధ్యాయాలు అన్నీ కూడా యేసుప్రభు యొక్క యేసుప్రభు యొక్క పుట్టిక కొరకు మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని పాత్రలు లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ మనకి పరిచయం చేయడం జరుగుతుంది. అనేకమైన ప్రాముఖ్యమైన కొన్ని పాత్రలు ఉన్నాయి, కానీ ఒక 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు దేవుడు వాడుకొని దేవుడు ఏర్పరచుకున్న 3 ప్రాముఖ్యమైన పాత్రల కొరకు నేను ఈ యొక్క సాయంత్రం సమయంలో మీతో పాటు నేను మాట్లాడాలి అని నేను ఆశించుచున్నాను. మొట్టమొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనానికి దయచేసి మన బైబిల్ గ్రంథాన్ని తిరుగుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఈ యొక్క మొట్టమొదటిగా మనం జకరయ్య కొరకు మనం ధ్యానిద్దాం. జకరయ్య కొరకు మనం ఈ యొక్క వచనాలు మనం చదివినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, జకరయ్య యొక్క వృత్తి ఏంటంటే ఆయన ఎవరై ఉన్నాడంటే ఒక యాజకుడై ఉన్నాడు. ఆయన యాజకుడై ఉన్నాడు. ఇంకా కొంచెం కూడా ఆ వ్యక్తి కొరకు, ఈ జకరయ్య కొరకు మనం తెలుసుకోవాలి అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. లూక్ చాప్టర్ 1 verse 18 18వ వచనం కూడా చూద్దాం. జకరియా ఇది నాకు ఎలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అయితే మనం ఇంకొక విషయాన్ని జకరియా కొరకు మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే ఆయన వయసులో ఉన్నవాడు, ఆయనకి ఇప్పటివరకు ఏమలేదంటే, ఆయనకి ఎవరు లేరంటే సంతానం లేదు. సంతానం లేని వాడిగా ఆయన ఉన్నాడు. ఈ జకరియా యొక్క జీవితంలో ఒక లోటుతో అనేకమైన సంవత్సరాల నుండి ఆయన తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి ఉంటాడు. అనేకమైన సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో అడిగి ఉంటాడు. అనేకమైన సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబంగా వాళ్ళు గోజాడి ఉంటారు. అనేకమైన సంవత్సరాలు అయిపోతుంది, కానీ వాళ్ళ వయసు అధికం అయిపోతుంది, కానీ వాళ్ళకి ఎవరు లేరంటే వాళ్ళకి సంతానం లేదు. ఇంకా ఏ పరిస్థితికి వచ్చేసిందంటే ఇంకా వయసు అయిపోయింది, ఇంకా ఏ విధంగా బిడలు కనడానికి అవకాశం లేని ఒక స్థితిలోకి వచ్చేసాడు. ఒక విరిగిపోయిన ఒక వ్యక్తి తన యొక్క కుటుంబ జీవితంలో, లేకపోతే తన మానసికంగా కుటుంబంగా నలిగిపోయిన పరిస్థితుల్లో జకరియా ఉన్నప్పటికీ జకరియా ఏం చేస్తాడంటే, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, దేవుడు తనని పిలుచుకున్న పరిచర్యను ఏం చేశాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా జకరియా కొరకు మనం ధ్యానించుచుండగా ఈజ్ బ్రోకెన్ యట్ సర్వింగ్. విరిగిపోయినప్పటికీ పరిచర్య కొనసాగిస్తూ. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన జీవితంలో కొన్ని కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ కష్టాలన్నీ పోయాక, ఈ సమస్యలన్నీ పోయాక అప్పుడు నేను దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఈ కార్యాలన్నీ పోయాక, లేకపోతే ఈ బాధలన్నీ తీరాక నేనేం చేయాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క కార్యాలు చేయాలి, దేవుని యొక్క సన్నిధానం ఉపవసించాలి, లేకపోతే దేవుడికి నేను ఏదైనా ఇవ్వాలి, దేవుని యొక్క కార్యాల్లో నేను ముందుకు వెళ్ళాలి, సంఘంలో కార్యాల్లో నేను ముందుకు వెళ్ళాలి అనేక సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక సాయంత్రం సమయంలో ఒక్కసారి మన జకరియా యొక్క జీవితాన్ని గమనించినట్లయితే, విరిగిపోయిన పరిస్థితిలో కూడా
అనేకమైన సంవత్సరాలుగా నలిగిపోయి విరిగిపోయిన ఆ యొక్క పరిస్థితిలో తన యొక్క జీవితంలో గొప్ప లోటు ఉన్నప్పటికీ ఇంకా ఏ విధంగా కూడా నిరీక్షణ కూడా కోల్పోయాడు. దేవుని యొక్క దూత వచ్చి జకరియతో అంటుంది, జకరియా నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అన్నప్పుడు జకరియా అంటాడంటే, ఏదా ఎలా సాధ్యం, నా వయసు అయిపోయింది, నా భార్య యొక్క కూడా వయసు అధికంగా అయింది, ఇంక ఇది సాధ్యం కాదు. అన్ని విధాలుగా కూడా తన యొక్క నిరీక్షణ వదిలేసుకున్నాడు, అన్ని విధాలుగా కూడా ఇంకా ఆశలు వదిలేసుకున్నాడు. ఇంకా సరిలే దేవుని యొక్క పరిచయం చేసుకొని అలా బ్రతుకుదాం, మరణిద్దాం అనే ఆలోచనలోకి వచ్చేసాడు. మనం గమనించవలసిన విషయం ఏమనగా, అటువంటి ఒక నలిగిపోయిన పరిస్థితిలో కూడా, అటువంటి ఒక ఇబ్బందికరమైన లేకపోతే లోటులో ఉంటూ కూడా తను ఏం చేశాడంటే, దేవుడు తనకి ఏ బాధ్యత అయితే అప్పగించాడో, దేవుడు తను ఏ బాధ్యత కొరకైతే పిలుచుకున్నాడో, దేవుడు దేని కొరకైతే తను వేర్పరచుకున్నాడో ఆ కార్యాన్ని ఏం చేశాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది, తన బాధల్లో, తన కష్టంలో, దుఃఖంలో, ఇరుకుల్లో, విరిగిపోయిన పరిస్థితుల్లో ఏ బాధ్యత అయితే తను వదిలేలేదో, ఏ పరిచర్య అయితే తను విడిచిపెట్టలేదో, ఏ కార్యాన్ని అయితే వదిలిపెట్టకుండా కొనసాగించాడో, ఆ కొనసాగించుచున్న ఆ స్థలములోకే ఎవరు దిగి వచ్చారు, దేవుడు దిగి వచ్చి ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో తన యొక్క లోటును తీసివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా పరిస్థితి అంతా మారాక నేను దేవుడి యొక్క కార్యం చేస్తాను, దేవుని యొక్క పరిచయం చేస్తాను, దేవుని కొరకు ముందుకు వెళ్తానని కాదు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, నేను ఎటువంటి స్థితిలో నేను ఉన్నప్పటికీ, ఆ స్థితిలో నీవు నేను దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, దేవుడు మనకి అప్పగించిన ఒక పరిచర్య. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏంటి నాకేం పరిచర్య లేదండి, నాకేం బాధ్యత లేదండి, నాకు సంఘంలో ఏ పరిచర్య ఏ బాధ్యత నాకు పాస్టర్ గారు ఇవ్వలేదు, లేకపోతే ఎవరు నాకేం చెప్పలేదండి. యేసుప్రభు వారు పరమకి ఎత్తబడక ముందు తన శిష్యులను పిలిచి ఏమన్నాడంటే, మీరేం చేయండి, సర్వలోకమునికి వెళ్ళి ఏం చేయండి, ఈ సువార్తమానం ప్రకటించండి. యేసుప్రభు 12 మందికి మాత్రం చెప్పలేదు, ఆయన శిష్యులుగా ఉన్న మనందరికీ ఆ మాట కేవలం అక్కడ ఉన్నవారు మాత్రం కాదు, మనందరికీ, కేవలం పాస్టర్ గారికి మాత్రం కాదు, లేదా పాస్టర్ గారి కుటుంబానికి మాత్రం కాదు, లేకపోతే కొంతమంది ఏర్పరచుకున్న వారికి కాదు, మనందరికీ ఉన్న ఒక బాధ్యత ఏమనగా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ క్రీస్తు యొక్క సువార్త మనం ఏం చేయాలి, ప్రకటించేవారుగా. ఈ దినాల్లో ఇంకా సులభం అండి. ఈ దినాల్లో డిసెంబర్ వచ్చేగానే మొత్తం క్రిస్మస్ వాతావరణం, ఎక్కడున్నా క్రిస్మస్ పండగ గనక సులభంగా వినలేనివాడు కూడా ఏం చేస్తాడంటే దేవుని యొక్క స్వార్థ మనం వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక విషయాన్ని మనం అందరూ గమనించాలి. ఈ యొక్క డిసెంబర్ కాలం డిసెంబర్ వచ్చేగానే అందరూ కూడా యేసుప్రభు యొక్క జన్మం కొరకు మాట్లాడతారు. యేసుప్రభు వారు పుట్టారు అనే విషయాన్ని మాట్లాడతారు. కానీ దేని కొరకు మాట్లాడరంటే, యేసుప్రభు వారు ఎందుకు పుట్టారనే విషయాన్ని కొరకు చాలాసార్లు మాట్లాడరు. ఇక్కడ మన బాధ్యత దేవుని యొక్క బిడలుగా, మీరు ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో, మీరు వ్యాపారం చేస్తున్న స్థలాల్లో, మీరు స్కూల్కి వెళ్తున్న స్థలాల్లో, మీరు కాలేజీకి వెళ్తున్న స్థలాల్లో, మీ ఊర్లు వెళ్తున్న స్థలాల్లో, మీ యొక్క చుట్టాల దగ్గర కలిసినప్పుడు, ఎక్కడన్నా వారు క్రిస్మస్ కోసం మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పాలంటే, క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మనం గుర్తు చేయాలి. లోకంలో అందరికీ తెలిసండి యేసుప్రభు వారు లోకంలో పుట్టారని. అందరూ పశువుల పాక చూస్తున్నారు, అందరూ కూడా పశువుల పాకలో పడుకోబెట్టిన చిన్న చంటి బిడ్డను అందరికీ ఆ కథ అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టాడు అనే కారణాన్ని చెప్పడమే మన బాధ్యత. గనక ఎవరు కూడా అనుకోలే అవసరం లేదు, నాకేం పరిచర్య లేదండి, నాకేం బాధ్యత లేదండి అని చెప్పడానికి ఎవరికి కూడా ఏం లేదంటే ఒక సాకు లేదు. యేసుప్రభు వారు మనందరికీ ఇచ్చిన, ఆయన పరములోకి ఎత్తబడక ముందు మనకిచ్చిన ఒక మ్యాండేట్ ఏమనగా, వెళ్ళు సర్వలోకములకు నేను ఏ విషయాలైతే నీకు నేర్పించానో అవన్నీ నేను నేర్పించు. మనందరికీ ఇచ్చిన బాధ్యత గనక నీ బాధ్యత. ఇంకా అది కాకుండా మన సంఘంలో బాధ్యత లేదు అని చెప్పడానికి ఏమి లేదండి. అనేకమైన యవనస్తులకి అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. స్త్రీలేమి పురుషులేమి పరిచర్య చేయాలని ఆశ ఉన్నట్లయితే చేయడానికి బోల్డని బాధ్యతలు ఉన్నాయి. మిమ్మల్ని ఆపేవారు ఎవరు కూడా లేరు. అయితే నువ్వు ఇరిగిపోయిన, నలిగిపోయిన నీ యొక్క కుటుంబ పరిస్థితి కూడా ఎంతో
ఎంతో కష్టములో సమాధానము కోల్పోయి, సంతోషం లేక, ఆర్థికంగా నలిగిపోతూ, శారీరకంగా నలిగిపోతూ, మానసికంగా విరిగిపోయిన పరిస్థితిలో కూడా నువ్వు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత నువ్వు చేయడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు నీ చేతిలో అప్పగించిన, దేవుడు దేని కొరకు అయితే పిలుచుకున్నాడు, ఏ బాధ్యత అయితే నీకు అప్పగించాడో దాన్ని నువ్వు చేయడం ప్రారంభించి, దాని తరపున ముందుకు వెళ్ళడం ప్రారంభించినట్లయితే, నువ్వు నెరవేర్చుచున్న ఆ బాధ్యతలో, ఆ కార్యములోకి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన నీ కొరకు ఒక నూతనమైన విడుదలతో ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో అనేకమైన కష్టాలు ఉన్నప్పటికీ, ఆ ఇరిగిపోయిన పరిస్థితిలో జకరయ్య దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు, ధూపములు అర్పిస్తున్నాడు, దేవునికి అర్పణలు అర్పిస్తున్నాడు. అర్పణలు అర్పించుచుండగా, ఆ యొక్క పరిచర్య చేయుచుండగా ఎవరు దిగి వచ్చేసారంటే, దేవుని యొక్క వర్తమానమును పట్టుకొని దేవుని యొక్క దూత దిగి వచ్చేసింది. జకరయ్య, నీ యొక్క జీవితంలో నీ యొక్క ఇరిగిపోయిన పరిస్థితి నేనేం చేస్తానంటే పరిపూర్ణంగా మార్చివేస్తున్నాను. జకరయ్యకు పుట్టింది ఏదో కొడుకు కాదండి. జకరయ్యకు పుట్టింది ఏదో ఒక కొడుకు కాదండి. జకరయ్యకు పుట్టింది ఎవరంటే, మెస్సయ్య కొరకు మార్గమును స్థిరపరిచే, లేకపోతే సరళము చేయువాడు పుట్టాడు. ప్రవక్తలు సంవత్సరాల ముందు ప్రవచింపబడిన వాడు పుట్టాడు. మెస్సయ్య ముందు రావాల్సిన వాడు, ఎవడైతే రాబోతున్నాడు అని చెప్పబడ్డాడో వాడు పుట్టాడు. ఎంత ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన జీవితంగా వారి జీవితం తీర్చబడింది. ఈ దినాల్లో నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నా యొక్క కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ విరిగిపోయిన పరిస్థితిని దేవుడు విడుదల చేయాలని దేవుడు ఆశించుచున్నాడు. కానీ నువ్వేం చేయాలంటే, నీకు అప్పగించిన ఆ కార్యము నువ్వేం చేయాలి? కొనసాగించిన వారై. చాలా సులభంగా దాన్ని వదిలేయడం అనేది, తొందరగా మనకు వదిలేయాలనిపిస్తుంది, విడిచిపెట్టాలనిపిస్తుంది. ఇది ఇంకా నేను చేయలేను, అరే ఇంకా ఇన్ని సమస్యలు ఉంచుకొని, ఇన్ని బాధలు ఉంచుకొని, ఇన్ని తలనొప్పులు ఉంచుకొని ఇంకా నేను ఇది చేయలేను అని అనిపించడం చాలా సులభం. కానీ ఎవరైతే ఆ పరిస్థితిలో కూడా దాన్ని ఎదుర్కొని ముందుకు రాగలుగుతారో వాళ్ళు ఏం చూస్తారంటే, దేవుని యొక్క విడుదలను వారు చూడగలుగుతారు. అర్థమైన వారు మాత్రం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసిన వ్యక్తి ఎవరనగా, జకరయ్య కొరకు మనం చూసాం, విరిగిపోయినప్పటికీ దేవుని యొక్క పరిచర్య కొనసాగించుచున్న వ్యక్తి. రెండోదిగా మనం చూడబోతున్న వ్యక్తి, మనందరికీ బాగా తెలిసిన, ఎవరిని అడిగినా తెలిసిన వ్యక్తి, యేసుప్రభు తల్లి అయిన మరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియను ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆమెను సంబోధించుచున్న విధానం, దయ పొందిన ఒక స్త్రీ. ఇంగ్లీష్ బైబిల్లో అంటది, యూ హు ఆర్ హైలీ ఫేవర్డ్. ప్రత్యేకమైన దేవుని యొక్క శ్రద్ధ పొందుకున్న ఒక స్త్రీ. యేసుప్రభు తల్లి అయిన మరియ కొరకు బైబిల్లో ఎక్కువగా రాయబడలేదండి. కొన్ని సందర్భాలు, కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కడో మనం తన యొక్క యేసుప్రభు తల్లి అయిన మరియ యొక్క పేరు మనం గమనించగలుగుతాం. ఈ యవనస్తురాలుగా ఉన్న, యవన కాలములో జీవించుచున్న ఈ యొక్క మరియా, ఆమె ఇంకా జస్ట్ ఏం చేయబడిందంటే, పెళ్ళి చేయడానికి ఆమె యొక్క ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడింది అంతే. అంటే చాలా యవనస్తురాలు. ఈ యవనస్తురాలు ఈ అమ్మాయి యొక్క జీవితానికి దేవుని యొక్క దూత దిగివచ్చి ఏమంటుందంటే, నువ్వు దయా ప్రాప్తురాలివి, యు ఆర్ హైలీ ఫేవర్డ్. ఈ మరియ యొక్క జీవితాన్ని కొరకు మనకి ఎక్కువగా అర్థం చేసుకోవడం, ఎందుకు ఇలాగా దేవుడు ఎందుకు ఇలాంటి సాక్ష్యం చెప్పాడు, ఎందుకు ఇలాంటి సాక్ష్యం ఎలా పొందుకుంది అని చెప్పడానికి మన ముందు జీవితంలో మనకి తను చూడడానికి మనకి ఎక్కువగా అవకాశం లేదు. కానీ ఉన్న కొన్ని విషయాలు బైబిల్లో మరియా కొరకు, లేకపోతే మరియా ఉన్న కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆమె యొక్క గుణం, ఆమె యొక్క స్వభావం, ఆమె యొక్క జీవితంలో ఆమె ఎలాగా దేవుని యొక్క ప్రత్యేకమైన దయ,
ఆ దినములో అనేకమైన కన్యకలుగా అనేకమైన స్త్రీలు ఉన్నప్పటికీ, అమ్మాయిలు ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు మరియని ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆయనకి మరియ ఆయన దృష్టిలో ఎలా కనబడిందంటే ప్రత్యేకముగా, హైలీ ఫేవర్డ్. అనేకలు ఉన్నప్పటికీ ఆమె ఎలా కనబడింది? దేవుని యొక్క దృష్టిలో అధికమైన దయ పొందినగా, అధికమైన దేవుని యొక్క శ్రద్ధ కలిగిన ఒక స్త్రీగా. మరియాకు ఎప్పుడైతే దేవుని యొక్క దూత వచ్చి యేసుప్రభు వారు నువ్వు ఇలా గర్భం ధరిస్తావు, నువ్వు ఆ శిష్యుడికి నువ్వు యేసుప్రభు అని పేరు పెట్టాలి అని అనేకమైన విషయాలు చెప్పినప్పుడు బైబిల్ అంటది ఆమె ఏం చేసిందంటే ఈ విషయాలన్నీ ఆమె ఏం చేసుకుంది? ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. తర్వాత యేసుప్రభు వారు జన్మించి యేసుప్రభు వారిని పశువుల పాకలో పడుకోపెట్టినప్పుడు ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏం చూస్తారంటే, వారు అక్కడ దగ్గరలో ఉన్న గొర్రెల కాపర్లు వాళ్ళందరూ ఆ యొక్క మంట కాచుకొని వారు కూర్చున్నప్పుడు దేవుని యొక్క దూతల సమూహం దిగి వచ్చి వాళ్ళకు ఒక వర్తమానం ఇస్తాయి. ఏం వర్తమానం అంటే, మెస్సై పుట్టాడు, ఇదిగోండి ఈ యొక్క పశువుల పాకలో ఒక చంటిబిడ్డ పడుంగ పెట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి చూడమని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ ఆ గొర్రెల కాపర్లు అందరూ కలిసి వెళ్ళి యేసుప్రభుని ఎక్కడైతే గొర్రెలు ఆ యొక్క పశువుల పాకలో పడుకోబెట్టారు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసిన విషయాలన్నీ కూడా ఎవరికి చెప్తారంటే యేసుప్రభు తల్లి అయిన మరియకు చెప్తారు. అప్పుడు మరియ ఏం చేసింది? దేవుని యొక్క వాక్యం అంటది, ఈ విషయములన్నీ విన్నప్పుడు మరియ ఏం చేసుకుందంట? ఆమె హృదయంలో దాన్ని భద్రపరుచుకుంది. మరియ ఆ యొక్క గుణం అనేది ఆమె ఎంతో నిగ్రహముతో కలిగిన ఒక వ్యక్తి. ఒక స్త్రీ అని మాత్రం నేను చెప్పాలని ఆశించట్లేదు, ఒక వ్యక్తి, ఒక పాత్ర. ఎంతో ఆమె దేవుని యొక్క మాటలు విని ఆ మాటలు ఆమె ఏం చేసిందంటే ఆమె హృదయంలో ఆమె భద్రపరుచుకుంది. ఆ విషయాలను ఆమె విశ్వసించింది, ఆ విషయాలందు ఆమె నమ్మకం ఉంచింది. కానీ ఎక్కడ కూడా ఆమె ఏం చేయలేదంటే తొందరపడి ఎక్కడ కూడా ఆమె పలకలేదు. తొందరపడి చెప్పడానికో తొందరపడి ఆమె అందరితో ఎవరితో చెప్పాలి, లేకపోతే ఇది ఆమె ఏ విషయం కూడా ఆమె కంట్రోల్ లేకుండా ఆమె ఏం చేయలేదు. ప్రతిదాన్ని ఎలా చేసిందంటే నిగ్రహంతో ఆమెకి దేవుని యొక్క దూత చెప్పిన ప్రతి మాటను ఆమె విశ్వసించింది. ఎందుకంటే యేసుప్రభు వారు కనాను పెళ్లి విందులో వారు ఉన్నప్పుడు, ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి మరియా ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్ళిందంటే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వరకు యేసుప్రభు వారు ఏ అద్భుతం చేయలేదండి. బైబిల్ అంటది ఆయన మొట్టమొదటి అద్భుతం. ఆయన చిన్నప్పుడు ఏదో అద్భుతాలు చేశాడు, చిన్నప్పుడు ఏదో జంతువులు తయారు చేసి గాలి ఊదాడు, అవన్నీ బూటకాల కథలు మాత్రమే. యేసుప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏమనగా బైబిల్ దేవుని యొక్క వాక్యమే మనకు రుజువు. ఆయన చేసిన ఎందుకంటే యేసుప్రభు వారు చెప్తారు, మరియా వచ్చి యేసుప్రభుతో మాట్లాడినప్పుడు యేసుప్రభు అంటాడంటే, అమ్మ నా సమయము ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వరకు ఆయన ఏం చేయలేదు, పరిచర్య ఏ విధంగా ఏ అద్భుతం ఏమీ చేయలేదు. కానీ మరియా డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆమె ఏం చేసుకుందంటే ఆయన కుమారుడు కొరకు చెప్పబడిన ప్రతి విషయాన్ని ఏం చేసుకుందంటే హృదయంలో భద్రపరుచుకుంది. జ్ఞానవంతురాలైన ఒక స్త్రీ. నేను మళ్ళీ స్త్రీ అనే పదం వాడాలని అనుకోవట్లేదు. జ్ఞానవంతురాలైన ఒక పాత్ర, ఒక వ్యక్తి. దేవుడు ఆశించుచున్నది అటువంటి జ్ఞానముతో కూడిన దేవుని యొక్క బిడ్డలను దేవుడు వాడాలని దేవుడు ఆశించుచున్నాడు. మనం దేవునిలో ఎదిగే కొలది, దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగే కొలది మనం ఏం పొందుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం చేత మన జీవితాన్ని మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. అవునండి, మనం దేవుణ్ణి తెలుసుకోకముందు మనకు జ్ఞానం లేదు. కొంతమందికి చదువు లేదు, జ్ఞానం లేదు. అయ్యో నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా కుటుంబాన్ని చూసుకోవాలో తెలియదు. కానీ 5-6 సంవత్సరాలు అయిపోయాక అదే పాట పాడడం కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నీ చదువుతో సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే అపోస్తులు వారు సువార్తమానం ప్రకటించినప్పుడు వాళ్ళు చూసిన వారు ఏం చేశారంటే ఆశ్చర్యపోయారు. రే వీళ్ళు ఏ చదువు లేని పావులరా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు.
ఎందుకు అలా? వాళ్ళ యొక్క మాట ఎందుకు మారింది? వాళ్ళ యొక్క ఆలోచనలు ఎందుకు మారాయి? వారి యొక్క మాటలు ఎందుకు అంత జ్ఞానవంతంగా, అంత శక్తిగలదుగా తీర్చబడిందంటే వారు ఎవరితో పాటు నడిచారంటే క్రీస్తు యేసుతో పాటు నడిచారు. అప్పుడు మనం అనుకుంటాం, అమ్మో అవునండి వాళ్ళు యేసయ్యతో నడిచారు కనుక వాళ్ళకి చాలా జ్ఞానం ఉంది. నేను యేసయ్యతో నడలేదు కదండి, అందుకే నాకు జ్ఞానం లేదు. లేదు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యందు ఉండెను, ఈ వాక్యమే. నీకు యేసయ్యతో నడవాలని ఉంటే ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ఎవరితో నడుచున్నావు అంటే యేసయ్యతో నువ్వు నడుచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఏదో ఆవేశపడ్డానికి కాదండి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేది. దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ఏదో ఆవేశపడి 2 చప్పట్లు కొట్టి, ఓ దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడు, ఓ ఎంతో బాగుంది, ఓ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఈ వాక్యం మనం వింటున్నాం, చదువుతున్నాం, మన జీవితం ఏమవ్వాలంటే అది మారుతూ రావాలి. మన మాటలు మారాలి, మన చూపు మారాలి, మనం ఆలోచించే విధానం మారాలి. ఇవంతా మారుతూ దేవుని యొక్క వాక్యంతో జ్ఞానముగా, మరియవలే జ్ఞానముతో కూడిన ఒక స్త్రీగా. యోసేపు చేసిన తప్పు అదేనండి. యోసేపుకి కల వచ్చేగానే ఏం చేశాడు? పరిగెట్టుకొని వెళ్ళి, చిన్నపిల్లాడు కనుక వాడు యోసేపు కోసం మనం చూసినట్లయితే యోసేపు చాలా లాలించి, ఏమీ రాదేమో యోసేపుకి, ఎందుకంటే అన్నయ్యలందరూ గొర్రెలు మేపేవారు. వీడు మాత్రం ఏం చేసేవాడు? ఇంట్లో నాన్న దగ్గర పడుకునేవాడు, నాన్న దగ్గర కూర్చునేవాడు. వాడికి మంచి అంగీలు వేసుకొని చక్కగా అటు ఇటు తిరగడం తప్ప ఏమీ రాదు. కనుక వాడు కళ చూసిన వెంటనే, వాడు దర్శనం చూసిన వెంటనే అందరిని ఏం చేశాడు? అందరిని పిలిచి కూర్చోబెట్టి అందరికీ కథ చెప్పాడు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ కళ వస్తే మళ్ళీ ఏం చేశాడు? అందరిని కూర్చోబెట్టి కళ చెప్పాడు. ఆ 2 సార్లు ఎక్కడ కళ చెప్పకూడదు అక్కడ చెప్పడం వల్ల ఏమయ్యాడు? తీసి గోతిలో పడిస్తాడు. వచ్చిన కళలు, వచ్చిన దర్శనాలు, వచ్చిన దేవునిచ్చిన వాగ్దానం అందరితో పంచుకోకూడదండి. దేవుడు మనకిచ్చిన దర్శనం, దేవుడు మనకిచ్చిన మాట అందరితో పంచుకోవడం కాదు, మనం ఎవరితో పంచుకోవాలో మన జ్ఞానంగా ఆలోచించాలి. యేసుప్రభు వారు కూడా ఆయన పరిచయం చేసినప్పుడు, యేసుప్రభు వారు కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని అద్భుతాలు చేసిన చిన్నదాన్ని లేపినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు యేసుప్రభు 12 మంది శిష్యులను, యేసుప్రభుతో పాటు 12 మంది వెళ్ళా. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురే యేసుప్రభుతో ఉండేవారు. మరియా ఏం చేసిందంటే దేవుడు ఆమెకి ఇచ్చిన దర్శనాన్ని జ్ఞానపూర్వకంగా ఆమె హృదయంలో భద్రపరుచుకుంది, విశ్వసించింది. తర్వాత యేసుప్రభు వారితో పాటు ఆమె పరిచర్య, యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈయన యేసుప్రభు వారితో నడుస్తూ ఉంది, యేసుప్రభు వారితో వెళ్తుంది. ఆఖరికి యేసుప్రభు వారు మరణించినాక, యేసుప్రభు వారు పునరుద్ధరణగా తీర్చబడి, యేసుప్రభు వారు ఎత్తబడ్డాక మరియమ్మ గారు, నా కుమారుడు పరలోకంలోకి వెళ్ళిపోయాడు, నేనే వాడిని కన్నాను, నేనే వాడిని పెంచాను, వాడు నా కుమారుడు, మీరందరూ ఆయన శిష్యులు కనుక ఈ రోజు నుంచి మీరు నా శిష్యులు అవుతారు. నేను చెప్తాను మీకు ఏం చేయాలో, నేను చెప్తాను మీరు ఎలా నడవాలో, ఈ రోజు నుంచి నేనే మీ లీడర్ని అని ఆమె ముందుకు రాలేదు. ఆమె ఏం చేసింది? అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో 120 మంది మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు వేచి ఉన్నప్పుడు ఆమె కూడా ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు వేచి ఉంటుంది. ఆమె మనసండి. మనం 10 రోజులు మనం ఎవరితో అన్నా తిరిగితే మనకేమనిపిస్తుంది అంటే మనకు కొంచెం ధైర్యం వచ్చేస్తుంది, లేకపోతే మనకు కొన్నిసార్లు గర్వం వచ్చేస్తుంటుంది, కొంచెం అహంకారం వచ్చేస్తుంది, కొంచెం పౌరుషం. ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే కొడుకు కానీ, ఒక ఎమ్మెల్యే అమ్మగారు కానీ, ఎమ్మెల్యే నాన్నగారు కానీ, ఎమ్మెల్యే బామర్ది కానీ, ఎమ్మెల్యే దూర చుట్టాను కూడా ఏముంటుందంటే 2 కొమ్ములు ఉంటూ ఉంటాయి. అంటే ఏమంటాడంటే నేను ఎవరు చుట్టమో తెలుసా, నా కొడుకు ఎవరో తెలుసా, లేకపోతే నా బామర్ది ఎవరో తెలుసా అని పలుకుతూ ఉంటారు. వాడి అధికారాన్ని వీళ్ళందరూ ఏం చేసుకుంటారంటే వాడుకుంటూ ఉంటారు. ఆమె సొంత కుమారుడు అయినప్పటికీ ఆమె మనసు, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆమె దయాప్రాప్తురాలా అని చెప్పినప్పుడు మనకి అప్పుడు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలియపోయినా ఇక్కడ తర్వాత జరిగిన కార్యాలు చూసినట్లయితే మరి యొక్క మనసు ఎలాంటిది, తన ఎంత దీనమైన మనసుతో ఆమె జీవితంలో జరిగింది ఈ భూలోకంలో ఎవరి జీవితంలో జరగదండి. ఆలోచించండి, మరియ కన్నా ధన్యురాలు ఈ లోకంలో ఎవరు కూడా అంత ధన్యురాలు ఎవరు లేరు. ఎంత ధన్యురాలు! సృష్టికర్త అయిన దేవుడి లోకంలోకి రావడానికి ఆమెను ఏం చేశాడంటే దేవుడు ఒక పాత్రగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది.
కానీ ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క మనసు, ఆమె ఆలోచన ఒక్కసారి గమనించినట్లయితే ఎంత దీనమైన, ఎంతగా దేవుని ప్రేమించి, ఎంతగా దేవుని ఎడల భయము కలిగిన ఒక స్త్రీగా ఉంది. ఆమె చిన్నదిగా ఉండి మొట్టమొదటిగా దేవుని యొక్క దూత కనబడేగానే ఎలాగ వణికి, ఎలాగ భయపడిందో, తన ఆ మెస్సయ్యని కన్ని, ఆ మెస్సయ్యని పెంచి, ఆ మెస్సయ్య మరణించి ఆయన పునరుద్ధరణగా తీర్చబడి ఆయన పరలోకంలోకి ఎత్తబడ్డా కూడా దేవుని ఎడల ఏముందంటే అదే భయము, అదే వినయము. యేసుప్రభువు వారు చెప్పిన ప్రతి మాటకు లోబడి ఆ శిష్యులతో పాటు ఏం చేసిందంటే ఆ మేడగదిలో వేచి ఉంది. ఎంత దీనమైన మనస్సు, ఎంత చక్కని, ఒక అహంకారం లేని, పౌరుషం లేని, ఏ విధమైన మలినము తన హృదయానికి చేరకుండా, అది పదమండి, మలినం ఏది కూడా ఈ లోకంలో ఏ మలినం, ఏ ఆలోచన తనకి చేరకుండా తన హృదయాన్ని ఏం చేసుకోగలిగిందంటే భద్రపరుచుకోగలిగింది. అటువంటి వారిని దేవుడు ఈ దినాల్లో కూడా దేవుడు మనలో వెతుకుచున్నాడు. మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది, మనం అధికంగా వాక్యాన్ని ధ్యానించే కొలది, మన ప్రార్థనలు ఎదిగే కొలది, మన ఉపవాసాలు పెరిగే కొలది, మన ఆత్మీయ జీవితం మనం ఎదుగుతున్నాం అనే కొలది మన హృదయము ఈ లోకమైన మలినం, అంటే లోకమైన మలినం అంటే పాపాల కొరకు నేను చెప్పట్లేదు, అంటే ఘోరమైన పాపాల కొరకు నేను చెప్పట్లేదు, కానీ నేను ఎటువంటి విషయాల కొరకు మాట్లాడుతానంటే ఆత్మీయమైన గర్వం, ఆత్మీయమైన అహంకారం, ఆత్మీయమైన పౌరుషం, ఆత్మీయమైన ఏమంటారంటే తీర్చే గుణం, ఇదే విధమైన మలినం కూడా ఆమె హృదయంలోకి చేరకుండా ఆమె ఉంది గనక, ఆమె యొక్క గుణం, ఆమె యొక్క స్వభావం అలాంటిది గనక దేవుడు ఆమెను ఏం చేసుకున్నట్టే ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు ఎంచుకున్నాడు. ఆఖరిగా మూడో పాత్ర, 2 పాత్రలు గుర్తున్నాయండి. మొట్టమొదటిది జకరయ్య, ఎలాంటి పరిస్థితిలో విరిగిపోయినప్పటికీ దేవుని యొక్క పరిచర్యను కొనసాగించిన వాడు. రెండోదిగా మరియ, ఏంటి, దయా ప్రాప్తురాలుగా తీర్చబడిన ఒక స్త్రీ. మూడోదిగా, ఈ వ్యక్తి కొరకు మనం ఎక్కువగా మాట్లాడడం కానీ, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని కొరకు మనం ఎక్కువగా గమనించం కానీ, ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రత్యేకింపబడిన ఒక వ్యక్తి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఇప్పుడు ఈ మనం నేర్చుకోబోతున్న వ్యక్తి ఎవరైనా మూడో వ్యక్తి, ఆఖరి వ్యక్తి అంటే యోసేపు. యేసు ప్రభు యొక్క ఈ లోకం యొక్క తండ్రి అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, అంటే నీతిమంతుడుగా ఉండుట అంటే నేను ఇంగ్లీష్ బైబిల్ అది ఏమంటుందంటే ఫెయిత్ఫుల్ టు ద లా, దేవుని యొక్క ఆజ్ఞల యందు ఎలా ఉన్నాడంటే నమ్మకముగా. నీతిమంతుడు, రైచస్, డూయింగ్ వాట్ ఈస్ రైట్, సరైన దాన్ని చేయువాడై, దేవుని యొక్క ఆజ్ఞలకు లేకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞలకు పరిపూర్ణంగా లోబడే ఒక వ్యక్తి, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రేమించిన ఒక వ్యక్తి. మనం ఈరోజు చదివిన కీర్తన మనం చదివాం కదండి, ఏదో దేవుని యొక్క ఆజ్ఞలు, చాలాసార్లు మనం దేవుని యొక్క ఆజ్ఞలు ఎందుకు లోబడతామంటే తప్పదు కనుక లోబడతాం. అమ్మో దేవుడు ఏదైనా చేసేస్తాడేమో, దేవుని యొక్క ఆజ్ఞలు లోబడితే కష్టాలు వచ్చేస్తాయి, దేవుని యొక్క ఆజ్ఞలు లోబడపోతే దేవుడు నన్ను దీవించుడు, దేవుని యొక్క ఆజ్ఞలు లోబడపోతే ఇంకా దేవుడు నా కుటుంబాన్ని దీవించుడు, దేవుని యొక్క ఆజ్ఞలు లోబడపోతే దేవుడు నా జీవితంలో ఏదో కార్యాలు చేయుడు అనే ఆలోచనతో మనం లోబడుతూ ఉంటాం. కానీ మనం ఈ దినం చదివిన కీర్తనలో అంటది ఎలాగంట, సంతోషముతో, హర్షణతో, అంటే గొప్ప ఉల్లాసముతో, ఆశతో దాన్ని అందుకునే ప్రయత్నము. నేను దేవుని యొక్క ఆజ్ఞ నేను లోబడాలి అనే నాలో నుండి వచ్చుచున్న ఆశ, ఎందుకంటే నేను దేవుడిని ప్రేమించుచున్నాను కనుక. అంతేగాని దేవుడు తప్పదు గనక కాదు. ఇది ఏది కూడా నాకు ఇబ్బందికరంగా నేను దేవుని యొక్క ఆజ్ఞ లోబడడం కాదు. నేను దేవుని యొక్క ఆజ్ఞ ఎలా లోబడాలంటే సంతోషముతో, ఒక చట్ట విధముగా దేవుని లోబడడం కాదు, ఒక ప్రేమపూర్వకంగా దేవుని లోబడడం. దేవుడు ఆశించేది ఒక చట్ట విధమైన ఒక సంబంధం కొరకు కాదు. దేవుడు ఆశించేది ఒక వ్యక్తిగత సహవాసాన్ని కొరకు దేవుడు ఆశించుచున్నాడు.
ఇక్కడ యోసేపు కొరకు ఆయన నీతిమంతుడు అని చెప్పినప్పుడు, యోసేపు కొరకు నీతిమంతుడు అని చెప్తున్నప్పుడు అక్కడున్న ఆ పదం, అక్కడ ఆ వచనంలో ఉన్న ఆ పదం యొక్క అర్థం ఏంటంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవాడు. ఆయన దేవుని యొక్క ఆజ్ఞలకు ఖచ్చితంగా ప్రతి మాటకు లోబడేవాడు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నవాడు. నీతికరమైన కార్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నవాడు. వాళ్ళు ఆ కాలంలో యూదులేమి, పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలకు లోబడ్డం ద్వారా, ఆ కార్యాలు చేయడం ద్వారా వాళ్ళు ఏం చేయబడ్డారంటే నీతిమంతులుగా తీర్చబడే ప్రయత్నమును చేస్తూనే ఉన్నారు. కానీ యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడేది కేవలము క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మాత్రమే. ఇంకా ఏ విధంగా కూడా మన నీతిమంతులుగా తీర్చబడట్లేదు. మన భక్తిని బట్టి కానీ, మన కార్యాలు బట్టి కానీ, మన ప్రార్థనలు బట్టి, మన ఆరాధనలు బట్టి, మనం చేసే ఏ కార్యాలు బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడట్లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటది, మన యొక్క నీతి కార్యాలు దేవుని యొక్క దృష్టిలో ఎలాంటివి? మురికి కొట్టవండి. నా నీతి కార్యాలు బట్టి నేను ఎప్పుడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా నేను కనబడలేను. నేను నీతిమంతుడిగా ఎందుకు కనబడతాను? నేను దేవుడు పరలోకమైన తండ్రి నన్ను చూసినప్పుడు నేను నీతిమంతుడిగా కనబడడానికి ఒకే ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన నన్ను ఎలా చూస్తున్నాడంటే క్రీస్తు యేసులో నుండి నన్ను చూస్తున్నాడు. శిలువలో నా కొరకు, నా తరపున మరణించిన క్రీస్తు యేసులో నుండి, ఆ రక్తంలో నుండి నన్ను చూసినప్పుడు అప్పుడు మాత్రమే నేనేం చేయబడుతున్నానంటే నేను నీతిమంతుడిగా కనబడుతున్నాను. అయితే ఇక్కడ యోసేపు జీవితాన్ని చూసినట్లయితే యోసేపు దేవుని యొక్క దృష్టిలో లేకపోతే నీతిమంతుడుగా, ఆయన దేవుని యొక్క నీతికి లోబడి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి, దేవుని యొక్క మాటలకు లోబడి జీవించే ఒక వ్యక్తి. దేవుడు ఈ దినాల్లో కూడా దేవుడు అటువంటి వ్యక్తుల కొరకే దేవుడు చూచుచున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యాలు ఆశతో లోబడేవారు, ఎంతో ఆసక్తితో దేవుని యొక్క కార్యాలు చేయాలని ఆశ కలిగిన వారు, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలని ఆశ కలిగిన వారు, దేవుని యొక్క మాట ప్రకారంగా కుటుంబాలు కట్టుకోవాలని ఆశ కలిగిన వారు, దేవుని యొక్క మాట ప్రకారంగా వారి యొక్క జీవితాలు, వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క బిడలు, వారి యొక్క వివాహ జీవితాలు, వారి యొక్క కుటుంబాలు కట్టబడాలి అని ఆశ కలిగిన వారి కొరకు దేవుడు ఈ దినం కూడా వేచి ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా. ఈ దినాల్లో దేవుడు, ఆ దినంలో నోవా యొక్క కాలంలో దేవుడు చూసినప్పుడు కిందకు చూసి ఎవరు నీతిమంతుడిగా కనబడతాడు అని దేవుడు చూసినప్పుడు నోవా యొక్క కుటుంబం కనబడిన ప్రకారంగా ఈ యొక్క దినాల్లో మనము, మన కుటుంబము, మన సంఘం దేవుని యొక్క దృష్టిలో ఎలా కనబడాలి? నీతికర్మగా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారే, దేవుని యొక్క మాటలకు లోబడిన వారే, క్రీస్తు యేసు యొక్క రక్తములో కడగబడి ఆ క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విలువను ఇచ్చి ఆ మాటకు లోబడి ఆయన ఆజ్ఞల్లో, ఆయన మాటల ప్రకారంగా జీవించే ప్రయత్నం. మనుషులుగా మనం ఎవ్వరు కూడా పరిపూర్ణం కాలమేండి. మన ఎవ్వరం కూడా పరిశుద్ధులం కాదు. ఎవ్వడు కూడా పరిశుద్ధుడు ఇక్కడ లేడు. ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేడు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మన ఎవ్వరు కూడా నీతిమంతులం కాదు. కానీ మనం ఏం చేయగలుగుతామంటే ఆయన యొక్క నీతిలో, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన మాటల ప్రకారంగా మన యొక్క బలహీనతలో కూడా, మనం బలహీనులు అయినప్పటికీ మన బలహీనతను మనం ఒక అలుసుగా, ఒక సాకుగా వాడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి సమీపంగా జీవించే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ఆయన మనల్ని సమీపం చేసుకుంటాడు, అది సత్యం. ఆయన మన నీతిమంతులుగా చేస్తాడు, అది సత్యం. కానీ మన వైపు నుండి మనము ఆయనకి సమీపంగా తీర్చబడ్డానికి చేయడం కాదు, ఆయన్ని మనము ప్రేమించుచున్నాము గనక, ఆయనంటే మనకి ప్రేమ ఉంది గనక మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క మాటలకు లోబడి జీవించే వారుగా తీర్చబడుతున్నాం. అటువంటి వారిని, అటువంటి కుటుంబాల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎంచుకున్న వాడే తీర్చబడతాడు. తర్వాత అదే వచనం కింద మనం చదువుదామండి, అదే వచనం కంటిన్యూ చేద్దాం. ఆయన నీతిమంతుడిగా ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అంటే వారి యొక్క అక్కడ మరి
యోసేపు ఏమన్నాడంటే మరియా గర్భంతో ఉంది అని విన్నాడు. యోసేపు తెలీదు మరియా ఎలా గర్భం ధరించిందని యోసేపు తెలియదు గనక వాడి మాట విన్నప్పుడు వాడు ఏం చేయాలి అంటే పెద్దలందరినీ పిలిపించి ఆ మరియా యొక్క ఇంట్లో ఊర్లో పెద్దలను పిలిపించి తన ఊర్లో పెద్దలను తీసుకువెళ్ళి బహిరంగంగా పెద్ద పంచాయతీ పెట్టి ఏం చేయాలంటే నాకు ప్రదానం చేయబడిన ఈ స్త్రీ ఈమె గర్భం ధరించింది కనుక నా ప్రదానం నేను తీసివేస్తున్నాను, క్యాన్సిల్ చేసేస్తున్నాను అని ఏం చేయాలంటే బహిరంగంగా అందరిగా చెప్పి ఆమెను ఏం చేయాలంటే వెలివేయడం ఏదో చేయాలి, ఆమెను సిగ్గు కలిగించాలి. ఆయన నీతిమంతుడుగా ఆయన బ్రతుకుతున్నాడు కనుక ఏ విధంగా కూడా అటువంటి స్త్రీని ఆయన ఏం చేయలేకపోతున్నాడంటే అంగీకరించలేడు. కానీ ఆయన ఏం చేశాడంట, యోసేపు ఏం చేశాడంట, మరియాకు అవమానం కలగకూడదు అనే ఒక ఆశతో అనే ఒక ఆలోచనతో తను ఏం చేయడంట, రహస్యంగా తను వదిలేద్దాం అనుకున్నాడు. యోసేపు నీతిమంతుడు, కానీ కేవలం ఒక నీతిమంతుడని చెప్పి దేవుడు ఎంచుకోలేదండి. కేవలం ఒక నీతిమంతుడని చెప్పి దేవుడు యోసేపుని ఎంచుకోలేదు. యోసేపు నీతిమంతుడు, కానీ దాంతోపాటు తనకేముందంటే ఒక మంచి దయగల హృదయం గలవాడు, ఒక ప్రేమ గల హృదయం గలవాడు. తను నీతిమంతుడు, నీతిగా బతకాలి, నీతితో జీవించాలని ఒక ఆశ ఉంది. ఒక వ్యక్తి బలహీనత కనబడినప్పుడు, ఒక వ్యక్తి బలహీనురాలుగా మరియా ఏం చేసిందో తనకు తెలియదు కనుక, మరియా ఎలా గర్భం ధరించిందో తెలియదు కనుక యోసేపు యొక్క ఉద్దేశం ప్రకారంగా ఆమె ఏం చేసిందంటే ఆమె పాపం చేసింది, ఘోరమైన పాపం చేసింది. అయినప్పటికీ ఆమె యొక్క బలహీనతను బట్టి ఆమెని తృణీకరించకుండా తన యొక్క నీతి కొరకు తనకున్న ఆశను బట్టి ఆ యొక్క బలహీనురాల్ని, ఆ యొక్క స్త్రీ బలహీనముగా పాపంలో పడిపోయిన ఆ వ్యక్తిని సిగ్గుపరచడానికి ఆశపడక ఏం చేయాలనుకున్నాడంటే ఆయన దూరం చేయాలనుకున్నాడు. కానీ ఏ విధంగా కూడా ఏం చేయాలనుకోలేదు, ఆమెని లేకపోతే ఆ పాపములో పడిపోయిన వ్యక్తిని, ఆ యొక్క స్త్రీని సిగ్గుపరచాలని ఆశించలేదు, లేకపోతే అవమానపరచాలని ఆశించలేదు. మనం నీతిలో ఎదిగే కొలది, మనం భక్తిలో ఎదిగే కొలది, మనకి సత్యము మనకి తెలిసే కొలది, సత్యములో బ్రతకాలని ఆశ ఎక్కువ అయ్యే కొలది, నేను సత్యము కొరకు జీవించాలని ఆశ వచ్చే కొలది, సత్యము కొరకు జీవించే కొలది బలహీనమైన వారు కనబడినప్పుడు, నీ సంఘములోనే నీతో ఉన్నవారే పాపములో పడిపోయిన వారు, పాపములో జీవించుచున్నవారు, పాప బంధకములో ఉన్నవారు నువ్వు చూచినప్పుడు వాళ్ళని అవమానపరచడానికి, వాళ్ళని సిగ్గుపరచడానికి, వాళ్ళని బహిరంగంగా వారిని అవమానం చేయడానికి కాదు, నువ్వేం చేయాలంటే మనం నోవా యొక్క జీవితాన్ని కొరకు మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు. నోవా ఓడలో నుండి దిగి వచ్చాక కొంతకాలం అయినప్పుడు నోవా ద్రాక్షారసం తాగి మత్తుగా పడుకున్నప్పుడు తనకు 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, జాపేతు. షేము ఏం చేశాడంటే హాము ఒక కుమారుడైన హాము ఏం చేశాడంటే నాన్న దిగంబరిగా పడుకున్నాడని చూసి ఏం చేశాడు, వెళ్ళి 2 అన్నయ్యలకు చెప్పాడు, అరే నాన్న దిగంబరిగా పడుకున్నాడు రా అని. 2 సహోదరులు ఏం చేశారు, వారు ఒక పెద్ద బెడ్షీట్ పట్టుకొని లేదా పెద్ద దుప్పటి పట్టుకొని వాళ్ళు వెనక నుండి వెళ్ళి ఏం చేశారంటే నాన్న యొక్క దిగంబరత్వమును కప్పారు. నోవా లెగిచినప్పుడు నోవాకు తెలిసింది ఏం జరిగిందో తెలిసినప్పుడు ఏం చేశాడు, హాముని పిలిచి ఏం చేశాడు, వాడిని శపించాడు. ఎందుకు శపించాడంటే వాడి దిగంబరత్వంను చూసినప్పుడు వాడు ఏం చేయాలి, కప్పెట్టకుండా వాడు వెళ్ళి ఏం చేశాడంటే వాడు సహోదరులకు వెళ్ళి చెప్పాడు. మనకి దేవుడు కొన్నిసార్లు మనుషుల యొక్క దిగంబరత్వం అంటే మనుషుల యొక్క బలహీనత, వాడి యొక్క జీవితం లోటుపాట్లు ఎంత ఘోరమైన పాపమైన దేవుడు మనకి ఎందుకు చూపెడతాడంటే వెళ్ళి ఇంకొకరు చెప్పమని కాదు, దాన్ని కప్పెట్టడానికి, కృపతో కప్పెట్టడానికి. నీకు అవుతే వాళ్ళకి వెళ్ళి బలపరచు, వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్ళు నేరుగా స్వయంగా వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడడానికి, అమ్మ నువ్వు చేస్తుంది, అయ్యా నువ్వు ఇలా చేస్తుంది, ఇది దేవుని యొక్క వాక్యానుసారమైనది కాదు, ఇది చాలా పాపం, ఇది ఘోరమైన పాపం, ఇది నువ్వు విడిచిపెట్ట. నీకు ధైర్యం లేకపోతే నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళని ధైర్యపరచు, కానీ నువ్వేం చేయాలంటే వాళ్ళని కప్పెట్టు. ఆ దిగంబరత్వమును ఎవరైతే బహిరంగ పరుస్తారో వారి జీవితంలో తప్పనిసరిగా వారు దానికి తగిన శాపం అనుభవించి తిరుగుతారు. యేసుప్రభువు వారు చెప్తారు, నువ్వు ఏ వెయిట్స్తో
ఏ తూకతో అయితే నువ్వు ఇతరులను నువ్వు జడ్జ్ చేస్తావో, నువ్వు తీర్పు విధిస్తావో, అదే విధంగా నీకేం చేయబడుతుందంటే తీర్పు విధించబడుతుంది. మన నీతిలో భక్తిలో ఎదిగే కొలది ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలండి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప వాక్యం మొత్తం అరగదీసి తాగేసిన వాళ్ళ పని అంతా ఏంటంటే నీతిలో ఎదిగి వాళ్ళ పని ఇప్పుడు అంతా ఏంటంటే అందరు నీతి ఆడు ఇది చేయట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదు, వాళ్ళు ఇలా బ్రతకట్లేదు, వాళ్ళు అలా ఉండట్లేదు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉండట్లేదు, అదే పని. కానీ వాళ్ళు నీతిలో ఎదగడం వలన ఏ విధంగా కూడా ఏ వ్యక్తికి ఏ యొక్క జీవితానికి ఉపయోగం లేదు. అలాంటి ఒక నీతికరమైన జీవితం వ్యర్థం. అలాంటి ఒక నీతికరమైన జీవితం యేసుప్రభువు వారు ఫరిసీలను సదుకీయులను చూసి ఏమన్నాడండి, మీ యొక్క పైవేషం, ఫరిసీల్లో కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఏమంటారంటే బ్లీడింగ్ ఫారిసీస్ అంటారు, అంటే రక్తం కార్చుకున్న ఫరిసీలు అంటారు. ఎందుకంటే ఈ ఫరిసీలు ఏం చేసేవారంటే, కొంతమంది ఫరిసీలు వాళ్ళకి ఏ పాపం కనబడకూడదని చెప్పి వాళ్ళు కళ్ళు పైకి కనబడకుండా వాళ్ళ ఒక చిన్న వేలు వేసుకున్నవారు. వాళ్ళకి ఏం కనబడుతుందంటే కేవలం నేల మాత్రం కనబడుతుంది, పైన ఇంకేం కనబడదు. వెళ్ళి గోడలు గుద్దిసుకునేవారు, తలుపులు గుద్దిసుకునేవారు, పోలు గుద్దిసుకునేవారు. కనుక తలలోనే ఏమొచ్చేసేదంటే వాళ్ళకి రక్తం కారేది. అంతగా నీతిగా బతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అంతగా నీతివంతులుగా బ్రతికేవారు. వాళ్ళని చూసి యేసుప్రభువు వారు ఏమన్నారండి, సున్నం కట్టిన సమాధులారా, మీరు వేషాలు మీరు బోల్డ్ వేసి మీరు నీతిగా బతకడానికి చాలా కార్యాలు చేస్తున్నారు. కానీ యేసుప్రభువు వాళ్ళతో అంటారు, అరే మీరు చాలా కార్యాలు చేస్తున్నారు, ఇది 10వ వంతు, అది 10వ వంతు, ఇది 10వ వంతు ఇస్తున్నారు, కానీ మీరు ఏం చేయట్లేదు, న్యాయము, ప్రేమ, జాలి ఇదేది మీరు ఇవ్వట్లేదురా. ఇది ఏది ఇవ్వకుండా అది ఇచ్చినా లాభం లేదు. నీతిగా ఎదిగే కొలది మన మనస్సు బండబారకుండా మనం శ్రద్ధ పడాలి. యేసుప్రభువు వారు నీతిమంతుల్లో ఆయనకన్నా నీతిమంతుడు లోకంలో ఉన్నాడండి? చెప్పండి, లేడు. యేసుప్రభువు వారిని ఏమన్నారు, ఆయన ఎవరితో పాటు ఆయన సహవాసం చేసేవాడు. ఆయన యేసుప్రభువు వారి కొరకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తాగుబోతులతోనూ, వ్యభిచారులతోనూ, లేకపోతే ఈ పన్నులు వసూలు చేయువారితోనూ స్నేహం చేయువాడు అన్నాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటది, ఆయన వీళ్ళందరితో సహవాసం చేసినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, ఆయన వ్యత్యాసం, పాపములో ఏ విధమైన పాలు పొందు లేక నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఇప్పుడు ఆయన హృదయం ఎప్పుడు ఏం తీర్చబడాలంటే బండబారిందిగా తీర్చబడలేదు. నీకు మనుషుడి ఎడల, మనుషుల యొక్క బలహీనత ఎడల నీకు ఆ ఉన్న సెన్సిటివిటీ, ఆ యొక్క కరుణ, జాలి నీకు పోతే నీకు ఎంత ఆత్మభారం ఉన్నా అది ఇంక పనికిరాదు. క్రీస్తు యొక్క ప్రేమ కలిగిన వారే మనం తీర్చబడాలి. మనం నీతిలో మనం ఎదిగే కొలది, నీతిలో దేవుని యొక్క సత్యాలు మనం నేర్చుకునే కొలది, దేవుని యొక్క సత్యములో మనం ఎదిగే కొలది, ఆ సత్యాలు బట్టి మనం బండగా తీర్చబడి ఆ సత్యములో నేను నడుస్తున్నాను కనుక ఇంకా మిగతా ఎవరైతే నడట్లేదు వాళ్ళందరూ ఇంకా పనికిరారు అనే ఆలోచనలోకి, ఇంకా వాళ్ళని దూషించి లేకపోతే వాళ్ళని నింద వేసి వాళ్ళ మీద వేలు చూపెట్టి వాళ్ళని తీర్పు విధించే పరిస్థితిలోకి మనం వెళితే, మన మాటలో మన ఆలోచనలు అన్నీ అటు విధంగా తీర్చబడితే, నేనైతే అటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఆశించట్లేదు. నీ యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఎలా తీర్చబడినరే, నీ యొక్క పరిచర్య, యేసుప్రభువు వారి యొక్క పరిచర్య, యేసుప్రభువు వారి చుట్టూ ఎప్పుడు ఎవరు ఉండేవారంటే, యేసుప్రభువు వారి చుట్టూ ఎప్పుడు ఎవరు ఉండేవారు, ఎప్పుడు కొరత ఉండేవారు. వ్యభిచారులు, ఈ యొక్క పన్నులు వసూలు చేసుకున్నవారు, పాపం చేసి దొరికిపోతున్నవారు, ఈ సుంకర్లు, లేకపోతే ఇంకా ఎన్ని లెక్కలు మనం చెప్పలేము. ఇలాంటి వారు యేసుప్రభువు వెంట తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయనకన్నా నీతిమంతుడు ఇంకెవడు లేడు. కానీ వాళ్ళకి ఏముందంటే ఆయన మనసు వాళ్ళకి తెలుసు. ఆయన నీతిమంతుడు, కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతాడు, ఆయన అంగీకరించగలుగుతాడు. యోసేపు వలె మనం తీర్చబడాలి. యోసేపు ఎక్కువ కాలం జీవించలేదండి. యోసేపు కొంతకాలం తర్వాత మరణించాడు. యేసుప్రభువు వారి యవన కాలంలో ఉన్నప్పుడే యోసేపు మరణించాడు. కానీ యోసేపుకున్న సాక్ష్యం, ఆ నీతిమంతుడు అని మాత్రం కాదు, దాని తర్వాత ఉన్న ఆ గుణం ఎంత గొప్పది. అక్కడ మనం ఈ వచనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఆ గుణం ముందుంచి ఉంది కనుక దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ఎంచుకున్నాడు.
ఈ దినాల్లో మనుష్యుడెల దయ కలిగిన వారే, నీ యొక్క తోటి వారి ఎడల జాలి గలవారే. నీ తోటివారు పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు, ఎంతో ఘోరమైన పాపంలో వారు పడిపోతే వాళ్ళు ఏం చేయగలగాలంటే వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి, శక్తిపరిచి నడిపించాలి. సంఘం ఎప్పుడు కూడా అవసరం ఉన్న వారితో నిండబడాలి. చర్చ్ ఈజ్ నాట్ అ మ్యూజియం ఫర్ ద రైచస్. చర్చ్ అనేది నీతిమంతులు అందరూ కూర్చున్న ఒక మ్యూజియం కాదు. మ్యూజియంలో అంటే ఏంటంటే, మ్యూజియంకి అందరూ వెళ్ళి ఉంటారు కదండి. మ్యూజియంలో అన్నీ కూడా అద్దాల్లో పెట్టేసి ఉంటాయి, దాన్ని పట్టుకోకూడదు. అన్నీ కూడా పురాతనమైన విషయాలు, చాలా మంచివి, చూడడానికి మాత్రమే. అది కాదు సంఘం. సంఘం ఎవరి కొరకంటే, సంఘము ఎందుకంటే బలహీనులను బలపరచడానికి, వ్యభిచారుల యొక్క జీవితం మార్చబడడానికి, తాగుబోతుల యొక్క జీవితం మార్చబడడానికి, పాపములో జీవించిన వారు ఒక నిరీక్షణ పొందడానికి, పాపములో మునిగిపోయి పాపములో నుండి బయటికి రాలేక పాపములో మునిగిపోయి 100 సార్లు మునిగి లేచిన వారు ఇంకొక అవకాశంతో క్రీస్తుకు సమీపంగా తీర్చబడి పాపంలో నుండి విడుదల పొంది దేవునికి సమీపంగా తీర్చబడ్డానికి. నీతిమంతులందరూ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు, పాపులతో సంఘం నిండబడినప్పుడే అదే నిజమైన దేవుని యొక్క క్రీస్తు యేసు సంఘంగా తీర్చబడుతుంది. యేసుప్రభువారు అన్నారు, ఈ లోకానికి నేను వచ్చింది నీతిమంతుని రక్షించడానికి కాదు, నేను ఎవరి కోసం వచ్చానంటే నేను పాపులను రక్షించడానికి నేను వచ్చాను. సంఘం క్రీస్తు సంఘం అనేది క్రీస్తు యేసు యొక్క అంబాసిడర్, దాని యొక్క ప్రతినిధి. ఈ సంఘం యొక్క బాధ్యత, ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘం యొక్క బాధ్యత ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి. నీతిమంతులు కూర్చొని నీతిమంతులు మాత్రం అక్కడ కూర్చుంటారని చెప్పడానికి కాదు, సంఘంకి ఉపయోగం లేదు. సంఘం, మన సంఘము, ప్రతి సంఘం ఎలా తీర్చబడాలంటే నశించిపోతున్న, కుళ్ళిపోతున్న జీవితాలు, పాపం అనే కుష్టితో నశించిపోతున్న జీవితాలు, రక్షింపబడిన వారి యొక్క జీవితాలు మార్చగలిగిన ఒక స్థలంగా మన సంఘం తీర్చబడాలి. రావాలి అంటే, అక్కడున్న ప్రజలు లోపలికి రావాలి అంటే, అనేకమైన నలిగిపోతున్న వారు, పాప బంధకంలో ఉన్నవారు లోపలికి రావాలంటే, లోపడున్న దేవుని యొక్క బిడలైన మనం వాళ్ళు ఏం చేయాలంటే ఆహ్వానించే రీతిగా మనం ఉండాలి. అది మన బాధ్యత. మనం రక్షింపబడ్డాం, ఒక దినం మనం రక్షింపబడలేదు, ఈ దినం మనం రక్షింపబడి ఆయన కుమారులుగా తీర్చబడ్డాం. ఇది ఇప్పుడు మన తండ్రి యొక్క ఇంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు తప్పిపోయిన బిడలు, లేకపోతే నశించిపోతున్న వారు గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు మన బాధ్యత ఎలా ఉండాలి? వారు ఆహ్వానించేవారుగా ఉండాలి. అంతేగాని పెద్ద కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు వచ్చినప్పుడు బయటను కూర్చొని అలిగాడు, నాన్న ఏంటి నేను ఎక్కడ ఉన్నాను, నా కొరకు ఏం పండగలు చేయలేదు, ఏం చేయలేదు, చిన్నోడు వచ్చే కానీ అన్ని పండగలు చేసేస్తున్నావా అని అలుగుతూ కూర్చున్నాడు. అలాంటి వారుగా మనం ఉండద్దు. తండ్రితో పాటు ఆనందించేవారుగా, ఆత్మలు రక్షించబడినప్పుడు, నశించుచున్న వారు దేవుని యొక్క సంఘంలోకి వచ్చుచున్నప్పుడు, తాగుబోతులు దేవుని యొక్క సంఘానికి రావాలి, వ్యభిచారులు దేవుని యొక్క సంఘానికి రావాలి, అనేకమైన పాప బానసములో ఉన్నవారు దేవుని యొక్క సంఘంలోకి రావాలి. వాళ్ళు రావడం వలన నీతిగా బతుకుతున్న వాళ్ళు కష్టంగా ఉన్నట్లయితే అనేకమైన గుమ్మాలు ఉన్నాయి, ఏదో గుమ్మాన్ని ఎంచుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క సంఘం అనేది పాపములో నశించిపోతున్న వారికి, పాపములో నలిగిపోతున్న వారికి ఒక మార్గము, ఒక ఆదరణ, ఒక ఆశ్రయముగా తీర్చబడ్డానికి. అటువంటి ప్రజలుగా మనం తీర్చబడదాం.